అందరికీ నమస్కారము. నీ ప్రేమ కోసము 8వ భాగము. సరియు బేబీ జాగింగ్‌కి వెళ్ళి రుద్ర వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ వాళ్ళ రాకపోయేసరికి చెరువు దగ్గర కూర్చొని నీళ్లతో ఆడుకుంటూ ఉంటుంది. ఇక్కడ రుద్ర, శాండీ ఇద్దరు ఇంటి దగ్గర నుండి పార్కు దగ్గరకు వస్తూ ఉంటారు. రుద్ర ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా వస్తున్నాడు. శాండీ రుద్రని దేనికో బతిమలాడుతున్నాడు. కానీ రుద్ర శాండీని పట్టించుకోకుండా నడుస్తున్నాడు. ఇంకా శాండీ అలా కాదని రుద్రకు ముందుగా వెళ్ళనివ్వకుండా అడ్డుగా నిలబడి తన గడ్డం పట్టుకొని అబ్బా ప్లీజ్ రా బావ సారీ చెప్తున్నాగా ఈ ఒక్కసారికి క్షమించేసేయ్. మా మంచి రుద్ర కదా నువ్వు కాక ఇంకెవరు నన్ను అర్థం చేసుకుంటారు బావా. అయినా లేట్ అయింది 10 మినిట్సేగా. అది కూడా నీకు తెలుసుగా ఎందుకు లేటుగా లేచాను. నిన్నంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటే పని. దాంతో బాగా అలసిపోయి ఒళ్ళే తెలియకుండా నిద్ర పట్టేసింది. అప్పటికి రోజులానే అలారం పెట్టుకొని పడుకున్నాన్రా. కానీ ఆ అలారం కూడా హ్యాండ్ ఇచ్చింది. ఈరోజు మోగకుండా అంటాడు దీనంగా ఫేస్ పెట్టి. నీ మొహం అలారం ఏమీ హ్యాండ్ ఇవ్వలేదు. అది కరెక్ట్ అయిన టైంకి మోగింది. తమరే దాని పీక నొక్కి మోగకుండా ఆపేశారు అంటాడు. రుద్ర సీరియస్‌గా ఓ లుక్ ఇచ్చి దాంతో శాండీ వెర్రినవ్వు నవ్వుతూ అంటే బావా బాగా నిద్ర వస్తుందని అలారం డిస్టర్బెన్స్‌గా అనిపించేసరికి టైం మిస్టేక్ దాన్ని ఆఫ్ చేసి పడుకున్నట్టున్నా. అదంతా నాకే తెలియకుండా నిద్రమత్తులో జరిగిపోయింది బావా. దానికి బాధ్యుని నేనా చెప్పు. నిద్రదేవత అలారం నన్ను డామినేట్ చేసింది అంతే అంటాడు. ఆహా! నిద్రదేవత తమన్ని డామినేట్ చేసిందా నాన్నా? మరి నేనొచ్చి ఎంతసేపు లేపటానికి ట్రై చేశానురా. అయినా లేచావా నువ్వు? అలా అని నిన్ను వదిలేసి నేను ఒక్కడినే వద్దామనుకుంటే నువ్వు లేకుండా నేను వస్తే ఏడ్చి చస్తావు. పోనీ నిన్ను తీసుకొని వద్దామనుకుంటే ఇదిగో ఇలా పందిలాగా తిని ముసుగు తన్ని పడుకొని కాకమ్మ కథలు చెప్తున్నావు. అదేదో నువ్వు ఒక్కడివే పని అంతా నీ భుజాల మీద వేసుకొని చేసినట్టు. నీతో పాటు అదే పని నేను చేయలేదా? నేను నీలాగే లేటుగా పడుకోలేదా? ఎంత లేటుగా పడుకున్నా రోజు లేచే టైంకి నిద్ర లేవలేదా? దేనికైనా టైం సెన్స్ ఉండాలి. అంతేగాని చేసింది తప్పే అయినా దాన్ని సమర్థించుకోవాలని చూడకూడదు. మనం ఏదన్నా ఒకటి సాధించాలనుకున్నప్పుడు మన శ్రద్ధ ఎప్పుడూ దానిపైనే ఉండాలి. అలా కాదని దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే మన లక్ష్యాన్ని మనం ఎప్పుడు చేరుకుంటాం చెప్పు? బాడీ ఫిట్‌గా ఉండాలని కోరుకోవటమే కాదు, దానికి తగ్గ సాధన కూడా చెయ్యాలి కదా అంటాడు రుద్ర. అవును నువ్వు చెప్పింది 100% నిజమే బావా. మనం ఫిట్‌గా ఉండాలి అంటే డైలీ సాధన ఎంత అవసరమో నాకు తెలుసు. నన్ను నమ్మి బావా రేపటి నుండి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయను. టైం అంటే టైం. కరెక్ట్‌గా టైం మెయింటైన్ చేస్తాను. ఈరోజు ఈ ఒక్కసారికి మన్నించు నాతో మాట్లాడు బావా. నువ్వు నాతో మాట్లాడుకుంటే నాకు ఏదోలా ఉంటుంది అని నీకు తెలుసుగా. పైగా నాకు ఉండే ఒక్కగానొక్క బెస్ట్ ఫ్రెండ్‌వి నువ్వే కదా! అలాంటిది నువ్వే నాతో మాట్లాడను అని నాపై కోపం తెచ్చుకుంటే ఎలా చెప్పు అంటూ ఏ చాక్లెట్ కోసమో, ఐస్ క్రీమ్ కోసమో బతిమలాడే చిన్న పిల్లాడిలా రుద్ర గడ్డం పట్టుకొని తెగ విసిగిచ్చేస్తున్నాడు శాండీ. దాంతో రుద్ర ఆ గోల భరించలేక సరే సరే వదులు. నీ నస భరించలేకున్నా అదేదో ఆ 10 నిమిషాల ముందే లేకుంటే ఇప్పుడు ఇలా నన్ను బతిమలాడుకునే పని ఉండేది కాదుగా. అబ్బే మనం అలా ఎందుకు లేస్తాం? కేర్‌లెస్ కదా మనకి. టైమే కదా ఎక్కడికి పోతుంది అని. కానీ మనందరికీ అర్థమైనా పట్టించుకోంది అతి ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? కాలం ఎప్పుడు ఎవరి కోసం ఆగదు. గడిచిన కాలం తిరిగి రాదు. అందుకే ఒక్క క్షణాన్ని వృధా చేయకుండా తిరిగి ఆ క్షణాన్ని తీసుకురాలేం కాబట్టే నేను టైమ్ సెన్స్‌ని పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతాను. అర్థమైందిగా అంటాడు రుద్ర. చాలా బాగా అర్థమైంది రుద్ర. ఇంకెప్పుడు టైమ్ వేస్ట్ చేయను అని చెప్తాడు శాండీ సిన్సియర్‌గా. సర్లే త్వరగా పద ఇప్పటికే లేట్ అయింది. ఈరోజు ఈ పాటికి 10 రౌండ్లన్నా ఫినిష్ అయిపోయి ఉండేవి. అంతా నీ వల్లే అంటూ కొంచెం కోపపడతాడు. రుద్ర అబ్బా! సారీ చెప్పా ఇంతసేపు బతిమలాడినా వీడు మూడ్ మారలేదు. ఒక్క 10 నిమిషాలు నిద్రకి టెంప్ట్ అయ్యేసరికి వీడి చేతిలో ఇలా అడ్డంగా బుక్ అయ్యాను. ఇంక రోజంతా ఆ సీరియస్ లుక్కులిచ్చి చంపేస్తాడు. ఒరేయ్ శాండీగా నీకు బుద్ధి లేదురా! అదేదో ఆ కాస్త గడ్డి తినకుండా ముందు లేచుంటే ఈరోజు రుద్రలోని రుద్రుని రూపాన్ని చూడవలసిన అవసరం తప్పిపోయేది కదా అంటూ తనని తాను మనసులోనే తిట్టుకుంటాడు. శాండీ. అయ్యో పాపం శాండీ నీ కష్టం పగోళ్ళకి కూడా రాకూడదు బాబూ. రుద్రకి శాండీ మైండ్ వాయిస్ అర్థమైనట్టుగా తమరి మైండ్ వాయిస్‌లు అయిపోతే రన్నింగ్ స్టార్ట్ చేద్దాం అంటాడు చిరుకోపంగా. శాండీ మైండ్ వాయిస్ వేసుకుంటూ గమనించలేదు గానీ ఇద్దరూ పార్క్ దగ్గరికి వచ్చేస్తారు. రుద్ర కోపాన్ని చూసిన శాండీ చిన్న పిల్లాడిలా అమాయకంగా ఫేస్ పెట్టి బావా రన్నింగ్ స్టార్ట్ చేద్దాం కానీ దానికన్నా ముందు నాదో చిన్న కోరిక. బావా తీరుస్తావా ప్లీజ్ అంటాడు. ఆ మాట విన్న వెంటనే రుద్ర ఏంటి ఈ టైంలో కోరికలు మళ్ళీ ఇదొక టైం వేస్టా అంటాడు చిరాగ్గా మొహం పెట్టి.
అబ్బా! ఇదిగో ఈరోజు చిరాకులు, ఈ చిరుబుర్రులు పక్కన పెట్టి రోజు నాతో సరదాగా మాట్లాడే నా ఫ్రెండ్ రుద్రలా ఉండు బావ ప్లీజ్. నాకు నా ఫ్రెండ్ రుద్ర అంటే చాలా ఇష్టం. అంతేగాని రుద్రాలో ఉండే ఆ రుద్రుడు అంటే చాలా భయం అంటాడు దీనంగా ఫేస్ పెట్టి. శాండీ ఫేస్ అలా పెట్టి చిన్న పిల్లాడిలా రిక్వెస్ట్ చేస్తుంటే రుద్రకి కోపం పోయి నవ్వు వస్తున్నా అతి కష్టంగా నవ్వును ఆపుకుంటూ ఈరోజు వేషాలకేం తక్కువ లేవులే గానీ ముందు వచ్చిన పని స్టార్ట్ చెయి. అండ్ ఈరోజు లేట్‌గా వచ్చినందుకు రోజు కంటే ఎక్స్‌ట్రాగా ఇంకో 10 రౌండ్స్ వెయ్యాలి. ఇదే నేను నీకిచ్చే పనిష్మెంట్ అంటాడు రుద్ర. అదే సీరియస్‌నెస్ మెయింటెనెన్స్ చేస్తూ ఆ మాట విన్న శాండీ వెంటనే గట్టిగా అరుస్తూ ఏంటి? ఇంకో 10 రౌండ్సా? ఎక్కువెయ్యాలన్న నా వల్ల కాదు అంటూ ఏడుపు మొహం పెడతాడు. ఎలా అంటే ఇష్టం లేని పని చెయ్యమంటే తల్లి దగ్గర నేను చెయ్యను అంటూ మారం చేసే చంటి పిల్లాడిలా. అప్పటిదాకా వస్తున్న నవ్వును దాచిపెడుతూ లేని కోపాన్ని ప్రదర్శిస్తున్న రుద్ర శాండీ ఏడుపు మొహం చూసి ఇంక నవ్వును దాచటం తన వల్ల కాక పొట్ట పట్టుకొని మరీ పడి పడి నవ్వుతాడు. నీళ్లతో ఆడుకుంటూ చుట్టూ పరిసరాలను మర్చిపోయిన సరియు పాప శాండీ అరిచిన అరుపుకి ఉలిక్కిపడి చెరువు దగ్గర నుండి పైకి లేచి అరిచింది. ఎవరా అన్నట్టుగా తల తిప్పి చూడగా అక్కడ తన మనసుకు నచ్చిన చెలికాడు ముగ్ధ మనోహరంగా నవ్వుతుంటే ఆ అందమైన నవ్వును కళ్ళార్పగించి చూస్తూ అబ్బబ్బా! ఎంత అందంగా నవ్వుతున్నావురా బాబు! నీ నవ్వుతోనే మగోల గుండెల్లో మన్మథ బాణాలు గుచ్చేలా ఉన్నావు. ఆ నవ్వును ఎంతసేపు చూసినా తనివి తీరటం లేదు. బేబీ నువ్వు ఎప్పుడూ ఇంతే అందంగా నవ్వుతూ ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. అలాగే నీలో ఉండే ఆ రుద్రుడిని ఊరికూరికే బయటకు రానివ్వకుండా ఈరోజు అందమైన అల్లరి రుద్రనే శాశ్వతంగా ఉండేలా వరమివ్వమని, ఈరోజు అల్లరి రుద్ర నాతో జీవితాంతం కలిసి ఉండేలా చేయమని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ముడుపు కడతాను బేబీ అంటూ నవ్వలేక నవ్వలేక పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుతున్న తన ప్రియుడిని చూస్తూ, అతను నవ్వుతున్న ఆ అద్భుత రూపాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటూ నీకు నా దిష్టే తగిలేలా ఉంది బేబీ అంటూ గాల్లోనే చేతులు తిప్పి దిష్టి తీసి మొటికెలు విరుస్తుంది. ఇక్కడ సరియునే కాదు అక్కడ శాండీ బాబు కూడా అప్పటి వరకు కోపంతో చిర్రుబుర్రులాడుతున్న రుద్రాని ఒక్కసారిగా అలా పడి పడి ఎంతో ఆనందంగా నవ్వుతుంటే ఆ అపురూపమైన దృశ్యాన్ని కళ్ళు నోరు తెరిచి మరీ చూస్తూ బావా నీకు ఏమొచ్చినా తట్టుకోలేం బావా! ఇంతలోనే కోపం అంతలోనే నవ్వు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గానీ బావా నీ నవ్వును చూస్తుంటే అబ్బాయినైనా ఏదోలా ఉంది. నేనే నీ నవ్వుకు పడిపోతున్నా అనుకో. ఇంకా నిన్ను గాని ఇలా అమ్మాయిలు చూసారంటే పాపం వాళ్ళ పరిస్థితేంటో. వాట్ ఏ కిల్లింగ్ స్మైల్ బావా నీది. ఇది కదా నీ నుండి నేను ఎప్పుడూ కోరుకునేది. దీనికోసం కదా నేను ఇప్పటి వరకు ఎదురు చూసింది. అబ్బా! నీ నవ్వు చూసి నా జన్మ ధన్యం అయిపోయింది బావ. ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసినట్టుంది నా బాడీలో ఈరోజు ఫ్లోలో రన్నింగ్ స్టార్ట్ చేశామంటే 10 రౌండ్స్ ఏం కర్మ 20 రౌండ్స్ అయినా ఈజీగా ఎక్స్‌ట్రా చేసేయొచ్చు. కమాన్ 1, 2, 3 స్టార్ట్ అంటూ శాండీ పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. శాండీ మాటలకి రుద్ర చిన్నగా నవ్వుతూ చెయ్యాల్సిన పని టైంకి చేయటం చేతకాదు గానీ, ఇట్లాంటి తిక్క తిక్క మాటలైతే ఎన్నైనా చెప్తావు. అయినా ఒకటి అబ్బాయి నవ్వుకు ఇంకో అబ్బాయి పడిపోవటం ఏంట్రా టూ మచ్ కాకుంటే నా దగ్గరంటే అన్నావు గానీ ఇంకెవరి దగ్గర మాత్రం అనకు. నిన్ను తేడా అనుకుంటారా అంటాడు. రుద్ర అలా అనేసరికి శాండీ ఉడుక్కుంటూ నీకు నిజం చెప్తే అలానే ఉంటుందిలే గానీ, నీ స్మైల్‌కి నేనేంటి ఎంతటి వాళ్ళైనా సరే అలా పడిపోవాల్సిందే. నీ నవ్వులో అంత మ్యాజిక్ ఉందిలే. నీకెంత చెప్పినా అర్థం కాదు. అయినా మాలాంటి అల్పజీవులు చెప్తే నమ్ముతారా ఏంటి? చెప్పాల్సిన వాళ్ళు వచ్చి చెప్పాల్సిన టైంలో చెప్తే నమ్ముతారు గానీ. ఏమంటావ్? అంతే కదా బావా! అంటాడు వెనక్కి తిరిగి రుద్రని కొంటెగా చూస్తూ కన్ను కొడుతూ శాండీ. అలా అని కన్ను కొట్టేసరికి రుద్ర ఫేస్‌లో ఏదో చిన్న మార్పు వచ్చి వెంటనే మాయమయ్యి నీకు ఈరోజు మధ్య మాటలు బాగా ఎక్కువవుతున్నాయిరా. నా మీదే సెటైర్‌లు వేస్తున్నావు. నీకు పనిష్మెంట్ పెంచాల్సిందే. రేపటి నుండి ఇంకో 10 నిమిషాలు ముందే లేచి రన్నింగ్ స్టార్ట్ చెయ్యాలి. ఇట్స్ మై ఆర్డర్ అంటాడు రుద్ర కమాండింగ్‌గా. రుద్ర అలా కమాండింగ్‌గా చెప్పేసరికి శాండీ అబ్బా! మళ్ళీ వీడిని గెలికినట్టా అని మనసులో అనుకోని వెనక్కి తిరిగి రుద్రకి దండం పెడుతూ రాజా రుద్రగారు ఏదో నా నోటి దూల కొద్దీ అలా వాగాను. ఈరోజు అల్పప్రాణిని ఈ ఒక్కమారు మన్నించి వదిలేయండి ప్రభూ! ఇంకోమారు ఆ తప్పిదము జరగకుండా చూసుకొనెదము అంటాడు నాటకీయంగా. ఆహా! పనిష్మెంట్ అనేసరికి నీలో దాగున్న అన్ని కళలు బయటకొస్తున్నాయి కదరా! నువ్వెంత కాకాపట్టాలని చూసినా ఈ రుద్ర మనసు మార్చుకోడు. రేపటి నుండి ఇంకొంచెం ముందుగా ఎలా లేవాలో ఇప్పటి నుండే ఆలోచించుకో. కమ్ ఫాస్ట్ అంటూ శాండీని దాటుకొని వేగంగా ముందుకు వెళ్ళిపోతాడు. అలా శాండీ, రుద్రలు పార్కు చుట్టూ రౌండ్స్ వేస్తూ ఉంటారు. సరియు కూడా వాళ్ళ వెనకే చిన్నగా వెళ్తూ వాళ్ళనే మాటలన్నీ వింటూ పాపం శాండీ అన్నయ్య తన నోటిదూలతో నా రుద్ర బేబీ చేతిలో
బలి అయిపోయాడు. అయినా నీకంత నోటి దూల ఎందుకన్నయ్యా అనుకుంటూ తన రుద్ర బేబీ ప్రతి కదలికను గమనిస్తూ, తన ప్రియుడు చేసే ప్రతి పనిని ఎంతో ఇష్టంగా చూస్తూ, అబ్బబ్బా! ఏమున్నాయిరా ఆ కండలు. వాటిని అంతలా ఎలా పెంచుతున్నావురా బాబూ! ఒక్కసారిగా నీకు దగ్గరగా వచ్చి వాటిని ముట్టుకొని నీ బలమైన బాహువుల్లో గువ్వలా ఒదిగిపోవాలని ఉంది బేబీ. నా ఆశలు ఎప్పటికి నెరవేరుతాయో ఏంటో అని తనలో తాను మాట్లాడుకుంటూ వెంటనే తేరుకొని ఛీఛీ! నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? అయినా నా బేబీ నా కళ్ళ ముందు ఉంటే ఏంటో అన్నీ ఇలాంటి చిలిపి చిలిపి కోరికలే కలుగుతున్నాయి. బాబోయ్! వీడు నన్ను పూర్తిగా వీడి ప్రేమ మైకంలో ముంచేశాడు అని తను కోరికను చిలిపి కోరికగా గుర్తుకు రావటమే సిగ్గుతో మొగ్గలు ఎర్ర మందారాలు అవ్వగా రుద్రను చూడలేకున్నా టక్కున తల కిందకి దించేసి కొద్దిసేపు అతని కౌగిల్లో ఉన్నట్టుగా ఆ ఫీలింగ్‌ని తనివితీరా ఆస్వాదించి, తర్వాత తేరుకొని, నీ ప్రేమలో నేను ఏం చేస్తున్నానో, ఏం ఆలోచిస్తున్నానో కూడా తెలియనంతగా మారిపోయాను బేబీ. నీ ప్రేమ కోసం ఎంత కాలమైనా వేచి ఉండాలనిపిస్తుంది. నువ్వు, నీ ప్రేమ నా దరి చేరుతాయి కదూ అనుకుంటుంది. ఎంతో ప్రేమగా అక్కడ రుద్ర, శాండీలు ఇద్దరూ రోజులానే వాళ్ళ రన్నింగ్ పూర్తి చేసుకొని పుషప్స్, లాంగ్ జంప్స్, స్కిప్పింగ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఒక్కొక్క దాని మధ్య కొంచెంలో గ్యాప్ తీసుకొని రిలాక్స్ అవుతూ, మధ్య మధ్యలో శాండీ ఏదో ఒకటి తింగరి మాట మాట్లాడటం, రుద్ర చేతిలో చివాట్లు తినటం, అలా కష్టమైన పనిని కూడా సరదాగా చేస్తూ ఉన్నారు. వాళ్ళని అలా చూసిన సరియు కూడా నవ్వుకుంటూ మిమ్మల్ని ఇలా చూస్తుంటేనే మీ మధ్య ఎంత బాండింగ్ ఉందో అర్థమవుతుంది బేబీ. మీరిద్దరూ ఎప్పటికీ ఇలానే కలిసుండాలి అని అనుకుంటున్నాను. అంతలో సరియు మైండ్‌లో ఏదో చిలిపి ఆలోచన వచ్చి చేరగా తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్‌లో నీళ్లు కొన్ని తాగి మెల్లగా పాకుతూ రుద్ర వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ పక్కనే బెంచ్ మీద పెట్టిన రుద్ర బాటిల్‌ని అక్కడి నుండి తీసేసి తన బాటిల్‌ని ఆ ప్లేస్‌లో పెట్టేస్తుంది. తర్వాత బెంచ్ వెనకే ఉన్న చెట్టు దగ్గర దాంకొని రుద్ర తను కొంచెం తాగిపెట్టిన బాటిల్‌లో నీళ్లు తాగుతాడా లేదా? బాటిల్ చేంజ్ అయిందని కనిపెట్టేస్తాడా? ఏం జరుగుతుంది అని టెన్షన్‌గా గోర్లు కొరుకుతూ తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. ఎంతసేపటికి రుద్ర స్కిప్పింగ్ ఆపి వాటర్ తాగటానికి రావట్లేదు. దాంతో సరియు పాపకి టెన్షన్ ఎక్కువైపోతూ ఉంది. చూసి చూసి విసుగొచ్చిన సరియు అబ్బా! ఎంతసేపని అలా చూస్తూనే ఉంటావురా? నీకు దాహం కూడా వేయటం లేదా ఏంటి? అరేయ్! ఇక్కడ నీకోసం ఒకటి నువ్వు ఆ నీళ్లు తాగుతావో లేదో అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుందే వచ్చి, ఆ నీళ్లు తాగి దాని కోరిక తీర్చి కొంచెం సంతోషపెడదామే అని ఏమైనా ఉందా నీకు అని చిరుకోపంగా అనుకుంటూ ఉంటుంది. ఏంటో సరియు మాటలు రుద్రకి వినిపించినట్టుగా అప్పుడే బావా నా 500 ఓవర్ అంటూ వచ్చి బెంచ్ మీద కూర్చుంటాడు. అది చూసిన సరియు హమ్మయ్య! ఇప్పటికి వచ్చాడు గురుడు. ఇంతసేపటికి నా పైన దయ కలిగిందా స్వామి అనుకుంటూ ఎలా అయితే వచ్చాడో ఇంక నీళ్లు తాగేదే ఆలస్యం అంటూ ఆత్రంగా చూస్తూ ఉంటుంది రుద్ర వైపు. కానీ ఏం లాభం? రుద్రబాబు వచ్చి బెంచ్ మీద కూర్చోవటం అయితే కూర్చున్నాడు గానీ అప్పటి వరకు స్కిప్పింగ్ చేసి బాగా అలసిపోయి వచ్చాడు కదా! దాంతో వచ్చిన ఆయాసాన్ని తీర్చుకుంటూ వెంటనే నీళ్లు తాగకూడదు. కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. అవేమీ ఆలోచించే పరిస్థితిలో లేని మన సరియు పాప అబ్బా! ఇంకా ఎంతసేపురా మగడా! నువ్వు నా ఎంగిలి నీళ్లు తాగుతావో లేదో అని టెన్షన్‌లో ఇక్కడే పోయేలా ఉన్నాను. కాస్త నన్ను కనికరించరా ప్లీజ్ బేబీ అనుకుంటుంది చిన్నగా పైకి కొంచెం అలుపు తీర్చుకుంటున్న రుద్ర. రుద్ర బెంచ్‌పై ఉన్న బాటిల్‌ని చేతిలోకి తీసుకొని మూత తీసి నీళ్లు తాగబోయి ఏదో డౌట్ వచ్చిన వాడిలా తాగటం ఆపేసి బాటిల్ వంక అదే పనిగా చూస్తూ ఏరా బావా! ఈరోజు ఏంట్రా నా బాటిల్ మారినట్టుంది. ఇది డైలీ నేను యూజ్ చేసే బాటిల్‌లా లేదే అంటాడు శాండీ వైపు తిరిగి. అంతే ఆ మాట విన్న సరియు పాపకి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. దాంతో చేత్తో తలపై చిన్నగా మొత్తుకుంటూ బాబోయ్! నీ జ్ఞాపక శక్తికి పొగడుగాను జాగింగ్‌కి వచ్చేటప్పుడు తెచ్చుకునే బాటిల్‌ని కూడా గుర్తుపెట్టుకున్నావంటే, నీ మెమరీ పవర్‌కి నా జోహార్లు సామి అంటూ సెల్యూట్ చేస్తున్నట్టు చేత్తో అని ఇంకా ఆ నీళ్లను నువ్వు తాగినట్టే, నా కోరిక తీరినట్టేలే అంటూ నిరాశ పడుతుంది. రుద్ర బాటిల్ గురించి అడగడంతో, ఏమో బావ నేను గమనించలేదు. బై మిస్టేక్ అమ్మ ఈరోజు వేరే బాటిల్‌లో వాటర్ ఫిల్ చేసినట్టుంది అంటాడు శాండీ. హా! అంతే అయ్యుంటుందిలే. లేకుంటే ఇక్కడికి వచ్చాక బాటిల్ ఎలా చేంజ్ అవుతుంది? ఇంటి దగ్గరే చేంజ్ అయ్యుంటుందిలే అంటూ ఆ బాటిల్ మూత తీసి నోటి దగ్గర పెట్టుకొని ఒక్క చుక్క కూడా మిగల్చకుండా నీళ్లు మొత్తం తాగేస్తాడు. అయ్యో! రుద్ర బేబీ ఎంత దాహంగా ఉన్నావో! అబ్బా! ఇక్కడ రుద్ర శాండీ మాటలు విన్న సరియు అనుకోకుండా తల ముందుకు పెట్టి చూడగా, అక్కడ రుద్ర తాను ఎంగిలి చేసిన నీళ్లు తాగటం చూసి
మన పాప మనసు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది. ఆ ఆనందంలో యాహూ అని గట్టిగా అరవబోయి మళ్ళీ తను ఎక్కడ ఉందో గుర్తుకొచ్చి ఆ స్త్రీతత్వాన్ని అంతటితో విరమించి మనసులో తీన్మార్ ఆడేస్తూ తన చేతిలో ఉన్న రుద్ర బాటిల్‌ని ప్రేమగా తడుముతూ దానికి గట్టిగా ఒకటి ముద్దు ఇచ్చి దాని మూత తీసి తన ఎర్రటి పెదవులు టచ్చయ్యేలా బాటిల్ అమాంతం నోట్లో పెట్టుకొని ఏదో రుద్ర అక్కడ ఉన్నట్టు తన పెదవుల్ని ముద్దాడుతున్నట్టుగా ఫీలవుతూ ఆ బాటిల్‌లోని నీటిని తాగేస్తుంది సరియు బేబీ. అలా ఆ రోజు కూడా సరియు పాప రుద్ర బేబీని దూరం నుండి చూసి మురిసిపోతూ కాలం గడిపేస్తుంది. నెక్స్ట్ డే కూడా సేమ్ అలానే సరియు పాప రావటం, రుద్ర బేబీని చూడటం, తనని తాను మర్చిపోవటం, శాండీ, రుద్ర కిట్ క్యాట్‌తో సరియు ఫుల్‌గా నవ్వుకోవటం, కొద్దిసేపు ధ్యానం, యోగా చేసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటి దగ్గర సరియు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న అనసూయ, రఘురామయ్య గార్లు సరియు లోపలికి రావటం చూసి వచ్చావా బంగారం? మేము నీకోసమే ఎదురు చూస్తున్నాంరా. త్వరగా వెళ్ళి తలంటు స్నానం చేసి ఇవిగో ఈరోజు ఈ కొత్త బట్టలు కట్టుకొని రా బంగారం అంటూ ఒకటి కవర్‌ని సరియు చేతిలో పెట్టి త్వరగా కానివ్వు తల్లీ మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుంది అని హడావుడి చేసేస్తుంది. సరియుకి ఆ హడావుడి ఏంటో అర్థం కాకపోయినా ఏదో ముఖ్యమైన పనిలా ఉంది అనుకోని మారు మాట్లాడకుండా వెళ్ళి తలారా స్నానం చేసి అనూగారిచ్చిన కొత్త బట్టలు కట్టుకొని, చేతికి గాజులు వేసుకొని, నుదుటిన చిన్న స్టిక్కర్ పెట్టుకొని, మెడలో చిన్న చైన్ వేసుకొని సింపుల్‌గా రెడీ అయ్యి వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యల ముందు నిలబడి నేను రెడీ డార్లింగ్స్ ఇప్పుడు చెప్పండి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏంటి ఈ హడావుడి అంటుంది సరియు. అనూగారి మెడ చుట్టూ చేతులు వేసి. అనసూయ, రఘు గార్లు సరియు నీ సంతోషానికి చూస్తూ ఈ బట్టల్లో ఎంత ముద్దుగా ఉన్నావు బంగారం. నీకు మా దిష్టే తగిలేలా ఉంది అంటూ తన కళ్ళకున్న కాటుక తీసి చెవి వెనుక దిష్టి చుక్క పెట్టి మనవరాలికి ముద్దులు పెడుతుంది. అబ్బో! ఏంటి ఏంటి అనూ నువ్వనేది? నేను ఈ బట్టల్లో మాత్రమే అందంగా ఉన్నానా? అంటే రోజూ అందంగా ఉండనా? అంటుంది అలిగినట్లు మొహం పెడుతూ. ఆ మాటలు విన్న రఘుగారు సరియు నీ దగ్గరకు తీసుకొని నువ్వు ఏ బట్టలు వేసుకున్నా ఎలా ఉన్నా అందంగా ఉంటావు బంగారం. పైగా నువ్వు వేసుకోవటం వల్ల ఆ బట్టలకి ఇంకొంచెం అందం ఎక్కువ వస్తుంది తెలుసా? అంటూ సరియు నుదుటిపై ముద్దు పెడతాడు. మా మంచి రఘు ఎంత బాగా చెప్పావు అంటూ ఆయన్ని ముద్దు చేస్తూ అదే మాట నీ అనుకు కూడా చెప్పు కొంచెం. లేదంటే ఏదో తను తెచ్చిన బట్టల వల్లే నాకు అందం వచ్చినట్టు గొప్పగా ఫీల్ అవుతుంది అని చెప్తుంది రఘుగారికి కన్ను కొడుతూ సరియు. అలా చేసేసరికి ఆయనకి ఏదో అర్థమైనట్టు అంతేలే బంగారం. గాడిదలకేం తెలుసు గంధపు చెక్కల వాసన అన్నట్టు కొంతమందికి అందం గురించి తెలీదులే. వదిలేయ్ వాళ్ళకి లేనిది మన దగ్గర ఉందని కుళ్ళుకుంటారు అంటాడు. అనూగారికి ఊరగా చూసి నవ్వుతూ ఆ మాటకి అనసూయ గారు, సరియు, రఘుగారి ఇద్దరి చెవులు పట్టుకొని ఏంటేంటి ఇద్దరు ఇందాకటి నుండి ఏదేదో అంటున్నారు. ఇప్పుడు అనండి. ఎట్లెట్లా? నేను అందంగా లేనని నా బంగారం ముందు అందాన్ని చూసి కుళ్ళుకుంటున్నానా? అంటూ చెవి పిండేస్తుంది. దాంతో సరియు, రఘు ఇద్దరూ నొప్పి తట్టుకోలేక అబ్బా! అను ఏదో నిన్ను సరదాగా ఆట పట్టిద్దామని ఇలా చేశాం గానీ మమ్మల్ని వదిలేయ్ డార్లింగ్. బాగా నొప్పిగా ఉంది. పైగా మనం ఎక్కడికో వెళ్ళాలి అన్నావు కదా! టైం అయిపోతుంది అంటుంది. తను మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ. ఆ మాటతో అను ఇద్దరూ వదిలేసి నవ్వుతూ అలా రండి దారికి. లేదంటే హనుమంతుని దగ్గరేనా మీ కుప్పిగంతులు అన్నట్టు ఈ అనసూయ దగ్గర ఇలాంటి వేషాలు వద్దమ్మా అంటూ రంగీ రత్తాలు అన్నీ సిద్ధం చేశారా అంటూ కేకలు వేస్తూ అక్కడి నుండి వెళ్తుంది. అనుగారు వేసిన డైలాగ్‌కి తాను పడే హడావుడి చూసి సరియు, రఘుగార్లు ఇద్దరూ నవ్వుకుంటారు.